భాషా గారు, కానిస్టేబుల్ గారు, నేను సార్. ఇప్పుడు నా పేరు మోహన్ రావు సార్. నైట్ బీట్ 12:15 దాకా అక్కడ ఉందట టైం ఉంది సార్. అక్కడ ఉండగా 10 నిమిషాలు వెళ్తాం సార్. అక్కడ బెంజీ బలం మీద కూర్చున్నాం సార్. ఉండగా కర్రీ మహేష్ వచ్చి ఏంట్రా నా కొడక కూర్చున్నావు నా కొడక అని చెప్పుకోవాలని ఆతులు పీక్కున్నప్పుడు అని చెప్పడం నాకు చాలా మరి గుద్దుతంలో నాకు ఇప్పుడు మైండ్ ఇదైపోయి హాస్పిటల్ నా తోటి కానిస్టేబుల్ గారు ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాడు సార్. డాక్టర్ గారు చర్య తీసుకుని ఇంజక్షన్ చేసి CCI తీపించుకోమన్నారు సార్. బాగాలేదు సార్. మెడ జీవనం లాగే అతనే మెడ తిరగనివ్వట్లేదు సార్. ఎందుకు మీరేం మాట్లాడుకున్నాను వచ్చి కొట్టాడు? మాట్లాడుకోండి వచ్చి కొట్టాడయ్యా. అసలు ఏమని తెలియదు అయ్యా. బాగా తాగేసి ఉన్నాడు. కూర్చున్న వచ్చి కొట్టేసాడయ్యా. ఏంట్రా నేను వచ్చి నువ్వు లీజ్ నుంచావా నా కొడక ఏంట్రా కూర్చున్నావు లీజ్ నుంచావా అని వచ్చి కొట్టాడయ్యా. అంటే కేవలం మనిషి వస్తే లీజ్ నుంచోలేదని కొట్టాడా? అవునయ్యా. మరి పక్కన ఎవరు లేరా? భాషా గారు ఉన్నారయ్యా. పెద్ద ఆయనతో ఆయన 58 సంవత్సరాలు ఆయన పెద్ద ఆయనతో ఎందుకని అన్నాడు. నా కొడుకుని ఏంటి నా కొడుకు యూనిఫామ్లో ఉన్నాగా. నైట్ ఇంక 1/2 గంటకి వెళ్ళిపోతామయ్యా. యూనిఫామ్ పై అధికారులు తెలియజేసామయ్యా. అక్కడ రాత్రి రిపోర్ట్ రాశారయ్యా. తీసుకొచ్చి హెడ్ కానిస్టేబుల్ సీను గారు 464 గారు మన 88 26 ఆయన మన కానిస్టేబుల్ గారు తీసి వచ్చి జాయిన్ చేసి వెళ్ళారయ్యా. 10 నిమిషాలు ఊపిరి అందటలేదయ్యా. CCC తీపించుకున్నామన్నా హార్ట్ ప్రాబ్లం ఉంది. 10 నిమిషాలు బాగోలేదయ్యా. డాక్టర్ గారు తీపించుకోమని చెప్పారయ్యా. మెల్ల తిరగనట్లేదు అయ్యా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.